నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలో వైభవంగా హనుమాన్ జయంతోత్సవ వేడుకలు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ గంగారెడ్డి. ఒక్కరోజే నిర్మల్ డిపోకు 40 లక్షల ఆదాయం. సిబ్బందిని అభినందించిన డిపో మేనేజర్ ప్రతిభారెడ్డి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. పట్టణంలోని పలు హనుమానాల వద్ద ఉదయం 4 గంటల నుండి స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు చందనం అలంకరణ, వస్త్రాలంకరణ, జిల్లేడు మాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం, నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంత అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం, నా పూర్వ పుణ్యం బతుకంత. అనంతరం మధ్యాహ్నం స్వామివారికి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుండి శ్రీ భక్తాంజనేయ దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చారు. ఆయా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. समस्त पापक्षेत्रम हनुमान पादोदकम कामणम शुभम शुभम. जय हो पवन कुमार तेरी शक्ति है अपार, हे बजरंग बली बिनती सुन ले हमार. जय हो पवन कुमार तेरी शक्ति है अपार, हे बजरंग बली बिनती सुन ले हमार. सुन ले हमार बिनती सुन ले हमार, तोरे दुआर मैं करत हूँ गुहार, हे बजरंग बली बिनती सुन ले हमार.
హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమంతునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ ప్రజలే కాకుండా వివిధ గ్రామాల నుండి కూడా భక్తులు విచ్చేసి వారు మొక్కులు తీర్చుకోవడం జరిగింది. మంగళవారం పౌర్ణమి కావడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే విఘ్నేశ్వరుడికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలతో పాటు లలితా పరమేశ్వర వారి ఆలయంలో లలిత సహస్ర పారాయణాన్ని హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. భక్తులందరికీ ఆలయ ధర్మకర్తల వినోదమ మురళీరెడ్డి దంపతులతో పాటు భక్తుల సహాయ సహకారంతో వచ్చిన ప్రతి భక్తునికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ గురుస్వామి మూర్తి, గురుస్వాములు యువరాజ్, సామల వేణుగోపాల్ రెడ్డి, సంతోష్ పాల్గొన్నారు. మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను పొన్కల్ హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయంలో అర్చకులు సాయికృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమాన్ శోభయాత్రను పొన్కల్ ప్రధాన వీధులగుండా జై శ్రీరామ్ అంటూ భక్తి పాటలకు నృత్యాలు చేశారు. పొన్కల్ హిందూ వాహిని శాఖ సభ్యులు వినోద్, రంజిత్, ప్రదీప్, రాహుల్, గంగాధర్, రాజారెడ్డి, నరేష్, రాజేశ్వర్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊరేగి రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేలి చూపించు మహిమా. మా తోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు గోరంత వినుమా. వాయుపుత్ర హనుమా, మా వాడవయ్య హనుమా, రామ భక్త హనుమా, మా రక్షణీదే వినుమా. మమ్ము ఆదుకోరవయ్య ఆంజనేయ, ఆపదకాయ చూపించరాదయ. మమ్ము ఏలుకోరవయ్య రాక్షసమాయ, హతమే చేయ నీ నీడ చాలునయా. బంటువైనా నువ్వేలే, బంధువైనా నువ్వేలే, బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటలే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోనే శ్రీరాముడంట, కనులారా కనమంట. గంజాయి విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పడిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రం కుర్రన్నపేట బస్టాండ్ వద్ద గంజాయిని విక్రయించేందుకు ఇస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుండి 5,000 రూపాయల విలువ గల 245 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు. యువత గంజాయికి అలవాటు పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. సమూలంగా గంజాయిని నిర్మూలిద్దామన్నారు. చేస్తున్న క్రమంలో ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో తోకల రాజేశ్వర్ అనే అతన్ని ఆపి చెక్ చేసే క్రమంలో అతని వద్ద చిన్న సంచి దొరకడం జరిగింది. ఆ సంచిలో వెతికితే దాంట్లో గాంజా ఉన్నట్టుగా తెలిసింది. అది చెక్ చేస్తే గాంజా ఉన్నట్టుగా తెలిసింది. దాని వెయిట్ 245 గ్రామ్స్ ఉంది. అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించగా అతను వేరే షేక్ అమీర్ సోయల్ అనే వ్యక్తి దగ్గర కొనుక్కొని ఇది గాంజా తీసుకొస్తున్నట్టు చెప్పాడు. అతను తీసుకొని వచ్చి మిగతా చాలామంది డిస్ట్రిబ్యూట్ చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తక్కువ రేటు కొని ఎక్కువ అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇతనిపై రాజేశ్వర్ పై కేసు రిజిస్టర్ చేసినాము. అదేవిధంగా ఏదైతే కొన్నాడో షేక్ అమీర్ సోయల్ అనే అతన్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి పైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. అదేవిధంగా నిర్మల్ పట్టణము పరిసర ప్రజలకు తెలియజేయమనగా ఎవరైనా ఇటువంటి గాంజా అమ్మడం కానీ
కరోనా కానీ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు సీక్రెట్గా ఉంచుతాం, మీ యొక్క మీ తెలియకుండా సీక్రెట్గా ఉంచుతాం మీ గుర్తింపును. కాబట్టి అందరూ కూడా పోలీసు సహకరించండి. గాంజా అండ్ డ్రగ్స్ లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా అందరూ కూడా పోలీసుకు సహకరించండి. సహకరించి మీరు సహకరిస్తే ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తే వారికి సరైన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క గుర్తింపును కూడా సీక్రెట్గా ఉంచుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసు సహకరించాలని తెలియజేస్తున్నాం. దాని విలువ ఎంత ఉంటుంది సార్? ఈ రెండు యొక్క గాంజా యొక్క విలువ 5,650 రూపాయలు. అంటే వీళ్ళు అమ్మే ఇప్పుడు వీళ్ళు చెప్పిన అమ్మేదాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర ఇస్తారు వీళ్ళు. అదేవిధంగా ఇంకా కూడా చాలామంది దీని మీద ఫోకస్ చేస్తున్నాము. ఎస్పీ గారి ఆదేశానుసారం దీని మీద సీరియస్గా ఉన్నాం. నిర్మల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్ ఉద్యోగులను డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి మంగళవారం అభినందించారు. సోమవారం రోజున ఒక్కరోజే నిర్మల్ డిపోలో 40,22,740 రూపాయల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. నిర్మల్ డిపో నుండి ఆంధ్రప్రదేశ్ ఇతర రూట్లో అన్ని కలిపి ఇంత ఆదాయాన్ని తీసుకొచ్చిన సిబ్బందిని కొనియాడారు. డిపో కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. మామడ మండల పొనకల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం వినూత్నంగా జరిగింది. సాధారణంగా పాఠశాల క్రమం తప్పకుండా హాజరయ్యే విద్యార్థులకు చదువులో రాణించే విద్యార్థులకు బహుమతులు అందిస్తుంటారు. కానీ పొనకల్ ఉన్నత పాఠశాలలో ఈసారి పోషకుల సమావేశానికి ముందుగా వచ్చిన 60 మంది తల్లిదండ్రులకు పాఠశాల సమర్థోపాధ్యాయులు సమావేశం ప్రధానం చెప్పడానికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మహేష్ అరవింద్ కుమార్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 1 మంత్ కోసారో 2 మంత్ కోసారో ప్రభుత్వ ఆదేశాల మేరకే మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఈ విధంగా పిలవడం వల్ల ఏమవుతాయంటే మీకు మీ పిల్లల గురించి ఒక అవగాహన వస్తుంది. మరి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళు మీకు అక్కడ ఎట్లా అంటే మీ ఇంటి దగ్గర మీతో ప్రవర్తన ఎట్లా ఉంది, మీరు చెప్పినట్లు వింటున్నారా లేదా, చదువుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడికి వస్తే మాతో షేర్ చేసుకోవచ్చు. మేము కూడా మరి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, మేము చెప్పిన దానికి వాళ్ళు ఎట్లా వింటున్నారు, మేము చెప్పినటువంటి వర్క్ చేస్తున్నారా లేదా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది, విద్య అనేది ఇది ఒక టీం వర్క్. అంటే సమిష్టిగా కలిసికట్టుగా అందరూ సహకారం ఉంటేనే, అందరి సహకారం ఉంటేనే ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది మనకు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంతో పాటు ఆయా మండలాల్లోని హనుమానాలయ వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పూజా కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రతి హనుమాన్ ఆలయం వద్ద మహారథానాలు చేపట్టారు. राघव राम श्री रघुराम सीताभिराम सीताभिराम राजाधिराजनाय रेडु लोकमुं वाळुन्न राम राम विल्लु मब्बुं कैगळिलेंदिय विल्लाळि वीरनल्ले कल्लायिरुन्नोरु हल्लैक्कु मोक्षं कोडुत्त श्रीरामनल्ले आनंद राम आतंक
వేసవి తాపం దృష్ట్యా భక్తులకు ఎండవేడిని తలగకుండా చదవ పందిర్లు శామ్యానం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అలాగే చల్లని మంచినీటి సైతం ఏర్పాటు చేయడంతో భక్తులు ఆదరణ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్నప్రసాదం స్వీకరించారు. పలు ఆలయాల వద్ద హనుమాన్ దీక్షా స్వాములు ప్రత్యేక పూజలు చేయగా కొందరు నూతనంగా హనుమాన్ మాలాధారం స్వీకరించారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని సోన్ మండలం కడతాల్ గ్రామంలోని పురాతన హనుమానాలయంలో మంగళవారం నిర్వహించిన అఖండ భజన కార్యక్రమం పలువురు భక్తులను విశేషంగా అలరించింది. గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ రామానంద స్వామి ఆధ్వర్యంలో శిష్య బృందం భజన పాటలు ఆలపించారు. అంతకుముందు ఆలయంలో ఆంజనేయ పుత్రునికి భక్తులు విశేష పూజలు జరిపారు. అనంతరం అన్నదానం చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలో వైభవంగా హనుమాన్ జయంతోత్సవ వేడుకలు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు.
విలేకరుల సమావేశంలో డీఎస్పీ గంగారెడ్డి. ఒక్కరోజే నిర్మల్ డిపోకు 40 లక్షల ఆదాయం. సిబ్బందిని అభినందించిన డిపో మేనేజర్ ప్రతిభారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.